నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 వసంతాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, సమన్వయకర్తలు, ముఖ్య నాయకులందరూ కలిసి వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కొంచెం అయిపోయింది కానీ జై జగన్, జై జగన్, వర్దే లాలే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, వర్దే లాలే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 14th ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ని నెల్లూరు పట్టణంలో మనం ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. వారి నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదిగి 19 ఎలక్షన్స్లో 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలుచుకోవడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో మరింత ఎక్కువగా సీట్లు సాధించేదానికి అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఇట్లా చూసిన తర్వాత ఇది ఒక పెద్ద సునామీ. నేను తెలుసు కదా, నేను 40 ఏళ్ల పై నుంచి రాజకీయాల్లో ఉన్నాను. సునామీలాగా తయారవబోతుంది. 175 అసెంబ్లీ స్థానాలు, బహుశా 25 పార్లమెంట్ స్థానాలు కూడా గెలుచుకునే దానికి అవకాశం ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నా. నెల్లూరు జిల్లా ప్రముఖంగా నేను చెప్తున్నాను, మనకు 10 స్థానాలు సంపాదించాము లాస్ట్ టైం. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో గెలుచుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నాను. కొందరు ఏదో భ్రమంతోటి వేరే పార్టీలు చేరుండొచ్చు, కానీ వాళ్ళకి శృంగభంగం జరుగుతుంది. శృంగభంగం డబ్బులే కాదు ప్రాధాన్యం, ప్రజల మనస్సులో ఉండాలి. నువ్వు ప్రజలు చంద్రబాబుకి ఎవరు వేస్తారండి ఓట్లు? అందుకనే కదా ఆ పవన్ కళ్యాణ్ని, ఆయన మోడీ గారిని తీసుకొని వచ్చి ఏదో జపించబోతున్నారు. మీకు ఏ ముఖం చెప్తారు? సిగ్గుచేటు కదండి. ప్రధానమంత్రి గారికి కూడా చెప్పిన వాగ్దానం నెరవేర్చకుండా తిరిగి మళ్ళీ తగుదనమ్మా అంటూ వచ్చి ఓటు అడగడం అనేది నిజంగా సిగ్గుచేటు అనే విషయం. ప్రధానమంత్రి గారు కూడా ఆయన పెద్ద మనసు చేసుకుని ఇంకా కొన్ని కార్యక్రమాలు మంచిగానే చేస్తున్నాడు ఆయన, కానీ ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాడు. తప్పనిసరిగా వాగ్దానాలన్నీ నెరవేరుస్తానని చెప్పి ఈనాడు ప్రజల దగ్గరకు రావాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఏది ఏమైనా సరే మనమందరం కూడా చిత్తశుద్ధితోటి, దృఢ సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులందరినీ గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, బహుశా మీరు అందరు ఉన్నారు కాబట్టి టెలికాస్ట్ చేస్తారు కాబట్టి చెప్తున్నా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, పొరపాటు చేయొద్దు. 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్ గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉందని కూడా మనవి చేస్తూ మీ అందరికీ వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను ఈ పార్టీ ఆఫీస్లో ఈ సెలబ్రేషన్స్ అన్నింటిని కూడా పెద్దలతో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేస్తున్నాను. రాబోయే 24 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి, అదేవిధంగా మరెంతో మంది పేద ప్రజలకి సేవలు అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి అని కూడా ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు సెలబ్రేషన్స్లో అందరం కలిసి ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నామని కూడా తెలియజేస్తూ సెలవు ప్రజలకి, నెల్లూరు ప్రజలకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా
13 సంవత్సరాలు పూర్తి చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా కేక్ కటింగ్ చేసుకొని పార్టీ ఆఫీస్లో ఘనంగా ఒక పండుగ మాదిరిగా చేసుకోవడం జరుగుతుంది. నెల్లూరు ప్రజలకి చెప్పడం ఏంటంటే, గతంలో ఎన్నో పార్టీలు వచ్చినాయి, కానీ ఎవ్వరు ఎస్టీ ఎస్సీ బీసీ మన మైనారిటీ అని గుర్తించింది లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఆయన పాదయాత్ర చేసి మనుషుల యొక్క బాధను, వాళ్ళ విలువలని, మనిషిని గుర్తించిన మనిషి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని క్లుప్తంగా చెప్పొచ్చు. ఒక మనిషి రూపంలో చూసిన మనిషి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ బాధల్ని ఆయన ఒక మేనిఫెస్టో లాగా తయారు చేసి, ఆయన చెప్పింది కాకుండా చెయ్యని వాగ్దానాలు కూడా ఎన్నో ఇచ్చి మనకి ఈరోజు సుఖ సంతోషాలతో కరోనా టైంలో కూడా ఈరోజు ఇప్పటిదాకా మేమందరం చల్లగా రాష్ట్ర ప్రజలందరూ ఉన్నామంటే దానికి నిదర్శనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు. ఇలాంటి పార్టీ మనకు తోడుగా ఉంది కాబట్టి మేమందరం చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు. దానికి నిదర్శనం ఒక మైనార్టీ మహిళ అయి ఉండి ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. కాబట్టి నెల్లూరు మన ముస్లిం మైనారిటీలందరూ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. అన్న, ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తాము. రాబోయే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే మనకి సీఎంగా కావాలి. అదేవిధంగా మనకి విజయసాయి రెడ్డి గారు కూడా ఎంపీగా, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా, ఒక మైనారిటీకి, సామాన్యుడికి ఒక నెల్లూరు సిటీ ఎమ్మెల్యే సీటు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఇవ్వడం, ఒక సామాన్యుడిని గుర్తించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, మహిళా సాధికారత పార్టీ, మనుషుల పార్టీ, మన పార్టీ. మోడీ గారికి కూడా మన రాజమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మోడీ గారికి అసలు ఓటు అడిగే హక్కే లేదు. ఆయన చేసిన దానికి ఓటు అడిగే హక్కే లేదు. చంద్రబాబు నాయుడు ఎన్ని పార్టీలతో గుమిగూడి వచ్చినా కూడా ఒక్క ఓటు కూడా ఆయనకి ఇది కాదు. ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మంచి చెడుని చూసుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయండి. మీరుండే సొసైటీలో మీకు కూడా కనీస విలువలు కూడా ఉంటాయి, మనుషుల మనసుల్ని గెలుపుకోవచ్చు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరొక్కసారి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి 13 సంవత్సరాలు పూర్తయి 14వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లా పార్టీ ఆఫీస్లో ఈ ఘనంగా ఉత్సవాలని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు రావడం, ఆయనకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆవిర్భావం రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ఉన్నారు. అలానే మన ఎంపీ విజయసాయి రెడ్డి గారు కంటెస్టింగ్ క్యాండిడేట్ కానీ, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానీ, వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలు నెల్లూరు జిల్లాలో మరువలేనివి. ప్రధానంగా రాజమోహన్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా మొదటి రోజు నుంచి ఆయన కష్టాల్లో కానీ జగన్మోహన్ రెడ్డితో పాటు నడుస్తూ ఎక్కడా కూడా ఏదైతే కమిట్మెంట్ ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్యులకు అందుబాటులో ఉండాలి, ప్రజలందరికీ కూడా ఒక మంచి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించాలనే ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. ఆ కమిట్మెంట్కి అనుకూలంగా వీరందరూ కూడా ఆయనతో పాటు నడుస్తూ ఉన్నారు. ఈ 13 సంవత్సరాల కాలంలో మొదటి 9 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కష్టాలు పడ్డారు. ప్రజలతో మమేకమైనారు, ప్రజలతో ఉన్నారు, ప్రజలతో తిరిగారు. ఆ తర్వాత 151 సీట్లతో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం, ఆయన 5 సంవత్సరాల్లో చేసినటువంటి పాలన, అంటే మొదటి 2 సంవత్సరాలు కోవిడ్తో మనమంతా కూడా బాధపడినప్పటికీ ఎక్కడా కూడా కోవిడ్ వచ్చింది అనే ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించడం కానీ, అలానే ఉద్యోగస్తులకి వాళ్ళకి రెగ్యులర్గా జీతాలు ఇవ్వడం కానీ, ఇలాంటి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆ 2 సంవత్సరాలు నడవడం. ఆ తర్వాత కూడా కోవిడ్ వచ్చిన తర్వాత కూడా అందరూ కూడా ఊహించారు ఈ అనేక సంక్షేమ పథకాలు రన్ అవుతా ఉన్నాయి, వీటిని జరపలేడు, 3 ఏళ్ళు 4 ఏళ్ళ కంటే కూడా ప్రభుత్వం నడవదు, ఎత్తిపోతుంది అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమర్థవంతమైన నాయకత్వంతో ఈ 5 సంవత్సరాల పాటు ఏవైతే ప్రారంభించినారో వాటన్నింటినీ కూడా చివరి రోజు దాకా చాలా చక్కగా అద్భుతంగా చేయగలిగినారు. ఈరోజు ప్రజల ముందుకి ఒకే మాటతో వస్తూ ఉన్నారు, నా 5 సంవత్సరాల పాలనలో ఈ సమాజానికి కానీ మీ ఇంటికి కానీ మంచి జరిగి ఉందని మీరు భావిస్తే మళ్ళీ మీ బిడ్డకు ఓటేయండి అని చెప్పగలిగినటువంటి ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా నేను పలానా సమయంలో పలానా మంచి పని చేస్తున్నాను, దాన్ని నేను చూడండి, దాన్ని నేను మళ్ళీ చేయగలను కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పే ధైర్యం లేక
ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనుల వల్ల ఇది ఒక శ్రీలంక అవుతుంది, ఒక వెనుజులా అవుతుంది అని కామెంట్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏదైతే 70,000 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటే నేను 130,000 కోట్లు అందించగలనని ఈరోజు మళ్ళీ యూటర్న్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక స్థిరత్వం లేక, ఒక నాయకుడు అంటే ఒక స్టెబిలిటీ ఉండాలి. అలాంటి స్టెబిలిటీని మనం జగన్మోహన్ రెడ్డి గారిలో మాత్రమే చూడగలం. ఏదైనా కూడా మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించిన తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నాకు తెలంగాణ వద్దు, నేను ఆంధ్రప్రదేశ్లో నేను కంటెస్ట్ చేస్తానని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతోనే వెళ్తా ఉన్నారు. నేను ఎప్పుడు కూడా ఒంటరిగానే నేను నా ప్రజలతో కలిసి నేను వెళ్తాను అన్నారు. అదే నిర్ణయంతో వెళ్తా ఉన్నారు. ఏదైతే సంక్షేమం గురించి మాట్లాడినారో సంక్షేమంతో పాటు అభివృద్ధి కానీ అన్ని వర్గాలకు కూడా అందుబాటులో ఉండేలాగా, ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా ఒక పాలన తీసుకురావాలనుకున్నారు. అదేవిధంగా ఈ రోజుకి కూడా ముందుకెళ్తా ఉన్నారు. 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు అవతల పక్కున్నా కూడా వాళ్ళకి మించి ఖర్చు పెట్టగలిగినటువంటి వ్యక్తుల్ని కంటెస్టింగ్లో నిలబెట్టగలిగినప్పటికీ కూడా అలా కాదు. రాజకీయాలు అంటే సామాన్యుడికి అందుబాటులో ఉండాలి, సామాన్యుడు పిలిస్తే రాజకీయ నాయకుడు వెళ్ళగలగాలి అనే ఆలోచనతో నెల్లూరు సిటీ లాంటి ఒక హైయెస్ట్ ఒక అందరికీ కూడా ఒక అవగాహన ఉన్నటువంటి నెల్లూరు నియోజకవర్గంలో ఒక సామాన్యుడిని తీసుకొని వచ్చి ఇక్కడ పోటీకి నిలబెట్టినారంటే అన్ని వర్గాలకు కూడా ప్రాధాన్యతనివ్వాలి, అందరికీ కూడా అందుబాటులో ఉండాలి అన్న ఒక గొప్ప లక్ష్యం. అలాంటి గట్స్ ఉండే లీడర్ని దేశంలో మనం ఎక్కడా కూడా చూడం. ఈ రోజుకి కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చేసిన తర్వాత మన సిద్ధం సభలను చూసాం. లక్షల మంది ఎక్కడ చూసినా కూడా అసలు నేను ఒక 3 కిలోమీటర్ల పాటు 2 వీలర్లో పోవాల్సిన పరిస్థితి వచ్చింది సభ దాకా కూడా, అంత కిక్కిరిసింది. అయినా కూడా చాలామంది ప్రజలకి మాకు వెహికల్స్ అరేంజ్ చేస్తే మేము వస్తామని చెప్తే అరేంజ్ చేయలేని పరిస్థితి కూడా ఉంది అంటే ఎంత ఎమోషన్స్ ఉన్నాయో అర్థమవుతుంది. అలా 15 లక్షల మంది దాకా అక్కడికి వస్తే కూడా 15 లక్షల మంది అన్నది కూడా గొప్ప విషయం కాదు. ఎదురుగా ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఒక ఆరాధనా భావం కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నంతసేపు కేరింతలు, జగన్మోహన్ రెడ్డి గారు మరలా సీఎం కావాలనే ఆలోచనతో వాళ్ళు రెస్పాండ్ అవుతున్న తీరు చూస్తే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉద్వేగానికి గురైనారు. అలాంటి ఒక మంచి పాలనను అందించారు. మొదట్లో సంక్షేమము కరెక్ట్ కాదని చెప్పిన వాళ్ళు ఈరోజు సంక్షేమం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఒక్కటే కాదు, విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ, ఉద్యోగస్తుల విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఆయన అమలు చేసినటువంటి విధానం కానీ కాన్స్టెంట్గా మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా కూడా ఒకే ఆలోచన, ఒకే పద్ధతిలో ముందుకు వచ్చినారు. ఈరోజు 14 సంవత్సరాలు పార్టీ పూర్తి చేసుకున్నది, 5 సంవత్సరాలు ప్రభుత్వం పూర్తి చేసుకున్నది. ఇదే ధైర్యంతో ముందుకెళ్తా ఉన్నాము. కొంతమంది అనుకోవచ్చు నాయకులు మారి ఉండొచ్చేమో, కానీ 90% ఉన్నటువంటి సామాన్య ప్రజలు కాన్స్టెంట్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మనసులో పూర్తిగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. ఈ సిద్ధం సభలను చూస్తేనే ప్రతి ఒక్కరికి కూడా ఆ విషయం అర్థమై ఉంటుంది. సో తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరింత స్థాయిలో ముందుకు తీసుకెళ్లడంలో, పూర్వపు నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి, 10ని గెలిపించుకోవడంలో కానీ 2 ఎంపీ సీట్స్ని గెలిపించుకోవడంలో ప్రతి ఒక్క నాయకుడు కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఇక్కడ కూడా అందరూ అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏ నియోజకవర్గ పరిధిలో ఆ నియోజకవర్గంలో ఈ 14వ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. జిల్లా స్థాయిలో కూడా పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు, ఇంకా మిగతా మేయర్ గారు, ఇట్లా అందరూ కూడా ఈరోజు లీడర్స్ అందరూ ఇక్కడికి వచ్చి ఈ సెలబ్రేషన్స్లో పాలు పంచుకోవడం, పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, నా అగ్రవర్ణ పేదలు అని సామాన్యులందరినీ కూడా ఆయన సంబోధిస్తూ ఉంటారు. ఒక గొప్ప దినం 14వ ఆవిర్భావ దినోత్సవం. అలానే ఈరోజు మనం ఒక మైనారిటీకి నెల్లూరు సిటీలో ఒక సీట్ ఇచ్చినారు. అదేవిధంగా ఈరోజు రంజాన్ నెల కూడా ప్రారంభం కావడం, అటు 14వ ఆవిర్భావ దినోత్సవం కానీ ఇటు రంజాన్ ప్రారంభం కానీ ఈ రెండు కూడా ఇదే రోజు జరగడం చాలా సంతోషంగా ఉంది. మరి మైనారిటీ మిత్రులు, ముస్లిం మిత్రులు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన సరైనది. జగన్మోహన్ రెడ్డి గారు మాకు కూడా ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని మనం నిలబెట్టుకోవాలి అన్న ఆలోచనతో అందరూ కలిసి పనిచేద్దాము. మనకున్నటువంటి క్యాండిడేట్స్ అందరినీ కూడా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే నెల్లూరు జిల్లా ఒక అడ్డా అంటారో దాన్ని మరొకసారి నిరూపించుకునే దానికి ఉండేది 10 మంది దానికి కూడా తెలుసుకోవడం
వెనకరాండి వస్తుంది అదేముందిలే మాకు అదేముంది